హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటర్ ఏపీ సఖీ. ఈరోజు మన వీడియో వచ్చేసి మిల్ మేకర్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వచ్చేసేయండి. ఫస్ట్ అయితే మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా క్వాంటిటీ 1 టేబుల్ స్పూన్, 1/4 టేబుల్ స్పూన్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మనం సోంపు, అలాగే గసగసాలు 1 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్, అలాగే మిరియాల పౌడర్, అలాగే మెంతి పౌడర్ అనేది 1/4 టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక 4 ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, జీడిపప్పు, చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పౌడర్ వల్ల మనకి గ్రేవీ అనేది థిక్ కన్సిస్టెన్సీలో రెడీ అవుతుంది. టేస్ట్ వైజ్ సూపర్గా ఉంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. ఇప్పుడు గోరువెచ్చగా చేసిన వాటర్లోకి మనం అనేది 1 బౌల్ తీసుకున్నాను మిల్ మేకర్. ఇలా మనము డిప్ చేయంగా ఇవి డబల్ అవుతాయి అన్నమాట. డబల్ అయిన తర్వాత మనం అనేది వాటర్ స్క్వీజ్ చేసేసి ఇలా బౌల్లోకి తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం మ్యారినేట్ చేయాలన్నమాట. ఈ మ్యారినేషన్ వల్లనే మనకి మిల్ మేకర్ అనేది సాఫ్ట్గా కుక్ అయిపోయి మనకి మటన్ తిన్న టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనము పసుపు, ధనియా పౌడర్, అలాగే రుచికి సరిపడా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేయండి. ఇది మేము ఇంట్లో పట్టించిన కారం అన్నమాట. అలాగే ఇక్కడ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేయండి. మనకి ఇక్కడ ఇది ఫ్రై అనేది మనము చేస్తాము, అందుకని చెప్పేసి ఇవి మనకి కొంచెం క్రంచీగా ఉండాలని చెప్పేసి ఇక్కడ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసేసి ఇలా మిక్స్ చేసి ఒక సైడ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ని హీట్ చేద్దాము. ప్యాన్ హీట్ చేసేసి మిల్ మేకర్ ఫ్రై చేయడానికి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశానండి. ఇప్పుడు ఇవన్నీ మనము లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ వల్లనే మనకి టేస్ట్ అనేది డబుల్ అవుతుందన్నమాట. మీలో కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేసేసేయండి. మీరు సపోర్ట్ చేస్తారన్న నమ్మకంతో నేను వీడియోస్ అనేవి స్టార్ట్ చేశాను. చాలా ఛానల్స్ ఇలా నేను స్టార్ట్ చేసి ఆపేసానమాట మధ్యలోనే. నాకు ఏ ఛానల్లో కూడా అంత కంటిన్యూ చేయలేదు నేను, కొన్ని ఇష్యూస్ వల్ల. ఇప్పుడు ఈ ఛానల్ అయినా మంచిగా రన్ చేద్దాం అనుకుంటున్నాను, మీ సపోర్ట్ ఉంటే. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసేసి ఆనియన్ అనేది ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి. ఇప్పుడు నేను కల్లుప్పు యాడ్ చేశానండి. మీరు సాల్ట్ అయినా యాడ్ చేసేసుకోండి. మనం ప్రిపేర్ చేసిన పౌడర్ అనేది ఇప్పుడు యాడ్ చేయాలి. ఇది కూడా ఆయిల్లో మనము అలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇందులోనే టమాటోస్, అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేయండి. ఇక్కడ నా దగ్గర లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. ఇంక ఇలా మనం ఆయిల్లో అనేది టమాటోస్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అడుగు మాడుతుంది అనుకుంటే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర అనేది యాడ్ చేశాను. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనకి నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. ఇంకా నాన్ వెజ్ తినని వాళ్ళైతే ఈ గ్రేవీ ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి. ఇప్పుడు ఇంకొన్ని వాటర్ యాడ్ చేసేసి మనమైతే సాఫ్ట్గా టమాటోస్ని కుక్ చేసుకోవాలి, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు. ఇప్పుడు మనం ఫ్రై చేసిన మిల్ మేకర్స్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మసాలా పట్టిన జార్లోనే 1 గ్లాస్ వరకు వాటర్ అనేది తీసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత. ఇంకొంచెం కారం అయితే నేను యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆనియన్స్లో యాడ్ చేయలేదు. ఆనియన్స్ స్వీట్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు అలా యాడ్ చేసిన తర్వాత నేను ఈ మధ్యలో ఇలా సాఫ్ట్గా రావాలంటే పిండి ఇలా ఉండాలన్నమాట, చపాతీస్. ఇప్పుడు నేనైతే చపాతీస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీకు ఇంత సాఫ్ట్గా ఇంకా మనము జస్ట్ ఇలా మూవ్ చేస్తుంటేనే తాలి అలా చక్కగా స్ప్రెడ్ అయిపోతుందన్నమాట.
పిండి అనేది ఇంత సాఫ్ట్గా అనేది మనము చపాతీ పిండి కలుపుకున్నామంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ గ్యాప్లో నేను చపాతీస్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసమే ఈ మీల్ మేకర్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఫైనల్లీ ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. సైడ్స్కున్న ఆయిల్ ఇలా మనం మొత్తం కలిపేయాలన్నమాట తీసుకొని. ఇప్పుడు ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసి నేను ఉప్పు కారం అయితే చెక్ చేశాను. చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నేను బౌల్లోకి అయితే సర్వ్ చేసుకొని చపాతీతోటి మా పిల్లలకి మా వారికి అయితే సర్వ్ చేశాను అనమాట. మరి ఈ వీడియో ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.